హాయ్ అండి. రాహా ఫౌండేషన్‌కి స్వాగతం, సుస్వాగతం. ఎవరో ఒకరు ఎప్పుడో ఒకప్పుడు నడవరా ముందుగా అటో ఇటో ఎటో వైపు. సిరివెన్నెల గారు రాసినట్టుగా ఎవరో ఒకళ్ళు ఒక అడుగు ముందుకు వెయ్యాలి అన్న ఉద్దేశంతో మేమొక చిన్న ప్రయత్నం చేస్తున్నామండి. మేము ఎవరికైనా పేదవారికి సహాయం చేయాలి అన్న ఉద్దేశంతో ఒక ఊరికి వెళ్ళాము. ఆ ఊరికి వెళ్ళి నడవటానికి దారి కూడా కరెక్ట్‌గా లేదు. ఒక వాగు దాటుకొని వెళ్ళాలి. చుట్టూ కూడా అడవి, పత్తి పొలాలు అవన్నీ కూడా ఉన్నాయండి. మాకు వెళ్తూ ఉంటే చాలా అంటే చాలా భయమేసింది. ఆ అడవి అడవిలో కొన్ని ఫ్యామిలీస్ ఉన్నాయి. ఆ ఫ్యామిలీస్ ఎంత దుర్భరమైన జీవితాన్ని గడుపుతున్నారు అంటే, వాళ్ళకి పిల్లలకి మినిమమ్ బట్టలు కూడా లేవు. అక్కడ వాళ్ళకి తినటానికి తిండి కూడా ఏమీ లేదు. వాటర్‌కి కూడా ఒక 2 కిలోమీటర్స్ నడిచి వెళ్ళాలి. వాళ్ళకి హాస్పిటల్స్ కూడా అనేది ఫెసిలిటీ కూడా లేదు. హెల్త్ కూడా ఏదన్నా బాగోకపోతే వాళ్ళు 8 కిలోమీటర్స్ అడవిలో నుంచి బయటికి రావాలి. అదంతా సిట్యుయేషన్ అంతా చూసేసరికి నాకు చాలా అంటే చాలా బాధనిపించింది. సరే మనం వాళ్ళ లైఫ్‌లో మొత్తం కూడా మనమేమీ హ్మ్, సెట్ చేయలేము. ఎంతో కొంత నాకు చేతనైనంతగా సహాయం చేయాలి అనిపించింది. నాక్ నా నేను ఓన్‌గానే హెల్ప్ చేయాలి అనుకున్నాను. అక్కడ బయటికొచ్చిన తర్వాత ఆ సర్పంచ్ గారిని కనుక్కుంటే తను మీకు ఇక్కడి నుంచి తీసుకెళ్ళటానికి ట్రావెలింగ్ కూడా ఏమీ ఉండదండి. మేము ట్రాక్టర్ ప్రొవైడ్ చేస్తామండి అని చెప్పారు. అటువైపు కారు కానీ, ఆటోలు కానీ ఎటువంటివి వెహికల్స్ కూడా వెళ్ళవు. అలా కొంత మేము ఇంటికొచ్చిన తర్వాత ఒకసారి నాకు ఆలోచించుకొని, సరే కొంత ఏదో ఒకటి హెల్ప్ చేద్దాము అనిపించి కొన్ని ఐటెమ్స్ అని తీసుకొనెళ్ళి, ఆ సర్పంచ్ గారి సహాయంతో ప్రొవైడ్ చేస్తే ఆ ట్రాక్టర్‌లో ఐటెమ్స్ అన్నీ వేసుకొనెళ్ళి, ఆ ఫ్యామిలీస్‌కి హెల్ప్ చేశామండి. అది చాలా అంటే చాలా దయనీయమైన పరిస్థితుల్లోనే ఉన్నారు వాళ్ళు. కుదిరితే నాకు మన పిల్లలకి కూడా వాళ్ళ లైఫ్ స్టైల్స్‌ని చూపించాలి అని అనిపించింది నాకు. అన్నట్టు చెప్పటం మర్చిపోయానండి. మేము ఫస్ట్ టైమ్ వెళ్ళినప్పుడు టూ వీలర్ మీద వెళ్ళాము. సెకండ్ టైమ్ వెళ్ళినప్పుడేమో ట్రాక్టర్‌లో వెళ్ళాము. మొత్తానికి అదొక దారి, ఇదొక దారి. ఎటు చూసినా చుట్టూనేమో అడవుంది. మధ్యలోనేమో ఆ ఊరుంది. మాకా ప్రయాణం చేస్తూ ఉంటే మాత్రం పద్మవ్యూహంలోకొచ్చామేమో, ఆ పద్మవ్యూహాన్ని ఛేదిస్తున్నామేమో అనిపించిందండి. అక్కడికెళ్ళిన తర్వాత ఆ ఊరి జనాల్ని చూసేసరికి మాత్రం చాలా అంటే చాలా బాధ కలిగిందండి. నేను యాక్సిడెంట్ అయిందా? నేను మా బజార్లోకి వెళ్ళినప్పుడు యాక్సిడెంట్ అయిందా? ఎన్ని సంవత్సరాలు అవుతుంది? చచ్చిపోయింది. ఈ సంవత్సరం 5 సంవత్సరాలు అవుతుందా? 5 సంవత్సరానికి నువ్వు ఒక్కదానివే ఉంటున్నావు? మరి ఉండాలి కదా మేడం పిల్లల కోసం. అంతేగా మరి. పిల్లలు ఉన్నారు కదా మరి వదిలేసి వెళ్తే మన పిల్లల పరిస్థితి ఏంటి మరి? అంతే చూడాలి కదా మరి మనం చూడకపోతే ఎవరు ఏం చదువుతుంది అమ్మాయి? 8. 5ఆ? మరి ఎట్లా వెళ్తావు నువ్వు? మరి మీ అమ్మాయిని చూడాలి అనుకుంటే బస్సులో వెళ్తాను. ఇదంతా నడుచుకుంటూ వెళ్తావా? అవును. పొద్దున్న 7 గంటల బస్సు వస్తుంది కదా మూకుమామిడి పాలన చల్లేది. ఇక్కడ నుంచి అక్కడ మూకుమామిడి దాకా వెళ్తాను పొద్దున్న తిరగబోయి వెళ్ళి అక్కడ వెళ్ళి బస్సు. ఓకే. మరి బాగా చదువుతుందా మీ అమ్మాయి? చదువుతుంది అంటే అట్టే ఇంకేం చేస్తా. ఏది మీ అమ్మాయి ఏది? అది పాప రా అంట. నువ్వేనా? బాగా చదువుతున్నావా? ఏం చదువుతున్నావు? 5వ క్లాసా? బాగా చదువుతావు మీ క్లాస్లో? ఫస్టేనా నువ్వు? ఫస్ట్ వస్తావా? బాగా చదువుకో. మీ నాన్న లేనందుకు బాగా చదువుకోవాలి. ఉన్నారా ఫ్రెండ్స్? మరి ఎందుకు వచ్చావు ఇప్పుడు? వచ్చావు అందుకే. పడుకో. ఎట్లా మరి బ్రతకాలి అంటే
ఇంకెక్కడైతే అక్కడ దాకా నడిచేయాలి. పిల్లలు స్కూల్స్కి పంపించాలి అన్నా ఏంటి అక్కడే మాకు అక్కడికి వెళ్ళాల్సిందేనా? నడిచేయాలి, లేకపోతే ఎవరైనా పంపిస్తారు బండి. మరి చిన్న పిల్లలు ఒక్కళ్ళే వెళ్ళిపోతారా? బండి ఎవరైనా పంపిస్తారు. ఆ, పిల్లలు బడికి వెళ్ళేది నా అమ్మ నాన్నలు ఉంటారు కదా. ఆ. ఇద్దరు పిల్లలా వెళ్తారా రోజు స్కూల్కి? మా పిల్లలు గురుకుంపాడు మొన్న జ్వరం వస్తున్నట్టు తీసుకొని వచ్చాను. గురుకుంపాడు హాస్టల్లో ఉంది. మరి మీకు రేషన్ అవన్నీ తీసుకొని రాదు, మోసి తీసుకొని రాదు. మరి ఇక్కడ ఏం లేదు, రోడ్ లేదు, ఏం లేదు, ఏదైనా బండిలో ఏదైనా పెట్టి తెస్తాం, ఏం లేదు కదా. అక్కడ నుంచి అక్కడ నడిచి నడిచి వెళ్ళాలి, మరి నడిచి రావాలి. మరి భయం కానీ ఏముండవు మీకు? భయపడితే మరి ఎలా మేడం అనుకోదు కానీ భయపడుకొని చెల్లి మళ్ళీ తీసుకొని రాదు, వస్తేనేగా మనకి. ఓకే. మరి రేషన్ వస్తుందా గవర్నమెంట్ది? బియ్యము అవన్నీ వస్తాయా గవర్నమెంట్? ఆధార్ కార్డ్స్ అవన్నీ ఉన్నాయా మీకు? ఆధార్ కార్డు ఉందా? రేషన్ తెచ్చుకుంటారా మరి? ఇదిగోమ్మ మాకు మేము చేతనైనంత సహాయం కింద నెల రేషన్ ఉంటది. కందిపప్పు, బిస్కెట్ ప్యాకెట్స్, ఆయిల్, సోప్స్ అవన్నీ ఇచ్చాను. ఇగో మేము ఇచ్చే సహాయం మీకు ఇది. మీ పిల్లలకి భావితరాలకి మనమందరం ఇచ్చే సహాయం ఇది. ఈ మొక్కను కూడా మీ పిల్లల్లాగే పెంచి మళ్ళీ వస్తాం. మేము మళ్ళీ వచ్చినప్పుడు ఈ మొక్క గ్రోత్ ఎలా ఉందో కూడా మేము చూస్తాం. మా కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే మీరు చేసే హెల్ప్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ రూపంలో కూడా ఇవ్వవచ్చు. థ్యాంక్ యూ అండి.